మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. నా ఆవేదన జరుగుతున్నటువంటి పరిణామాల మీద ముఖ్యమంత్రికి కలిసి వివరణ ఇవ్వాలని ఆలోచన చేసిన. ఒక్కసారి కాదు, 10 నుంచి 15 సార్లు ఫోన్ చేసిన. ఎందుకంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం మా మీద పెట్టినటువంటి కేసులు, నా మీదనే కాదు ప్రతి జిల్లాలలో కేసులు ఉన్నాయి. ఆ కేసులను విత్డ్రా చేయాలనేది ఆలోచనతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిణామాల మీద చాలామంది వ్యక్తులు జిల్లాల నుంచి అట్టడుగున సామాజిక వర్గం, బడుగు బలైన వర్గాలు, వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళ ఆవేదన, అవన్నీ ఆయనకు విన్న విధాలను చూశాను. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే 10 ఏండ్ల పరిపాలనలో దోచుకున్నారు అన్నాడు. 10 ఏండ్ల పరిపాలనలో దోచుకున్నారు, పీడ పోయిందన్నాడు. కానీ ఇవాళ చూస్తుంటే ఆయన ఆలోచనలో మార్పు వచ్చింది. సరే, ఏదైనా 2019లో ఒకరోజు ముందు జై భీమ్ కార్యకర్తలు పంజగుట్ట దగ్గర ఉడతా భక్తితో రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంది, పక్కకు స్థలం ఉన్నదని ఆలోచనతో జై భీములందరూ 10 రూపాయల నుంచి 1000 నుంచి 2000 ఇట్లా కలెక్షన్ చేసి ఒక విగ్రహం తెచ్చి పెట్టుకున్నారు. రాత్రంతా పోలీసు వాళ్ళు ఉన్నారు. 12 రాత్రి నుంచి 13 తెల్లారుజాముదానికా పెట్టుకున్నారు. 13 పొద్దున తెల్లవారుజామున మున్సిపల్ అథారిటీ దాన కిషోర్ ఆర్డర్ మీద దాన్ని ముక్కలు చేసి జవార్ డస్ట్బిన్లో పడేయడం జరిగింది. అది నాకు తెలియదు. ఇదే బట్టి విక్రమార్క ఆనాడు ఉన్నటువంటి ప్రెస్ కరెస్పాండెంట్ ఎవరైతే కాంగ్రెస్లో ఉండో వాళ్ళిద్దరు స్టేట్మెంట్ వచ్చింది 14 నాడు. ఇదెక్కడ న్యాయం అండి? అంబేద్కర్ స్టాచ్యూను పలగొడతారా, ముక్కలు చేస్తారా అని 14 పేపర్లు వచ్చింది. దాన్ని చూసి నేను ట్యాంక్ బోర్డులో ఉన్నటువంటి అంబేద్కర్కు స్టాచ్యూకు దండేసి పంజగుట్టకి వెళ్తే అందరు జమా ఉన్నారు. పోలీసు వాళ్ళు ఎవరిని రాణిస్తలేరు. కానీ నేను ధైర్యంగా నిలబడి అక్కడ టెంట్ వేపించి మైకు పెట్టి ఏది కార్పెట్లు వేపిస్తే అందరు వచ్చారు. పిఓడబ్ల్యూ సందే వచ్చింది, మందకృష్ణ మాదిగా వచ్చాడు, అదేవిధంగా రామ్ నాయక్ వచ్చాడు, బొల్లు కిషన్ వచ్చాడు. అందరు కూడా వచ్చి కూర్చున్నాం సాయంత్రం వరకు. ఆ తర్వాత మమ్మల్ని తీసుకుపోయి అంబర్పేట పోలీస్ స్టేషన్లో వదిలేసి తెల్లారి నేను పోయినా దానకిషోర్ దగ్గర. ఏమండి దానకిషోర్ గారు, ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కరే లేకపోతే నీకు ఈ స్థలం, నీకు ఈ కుర్చీ దక్కుతుండేనా? ఆయన రాజ్యాంగంలో రాసిండు కాబట్టి టుడే యు ఆర్ సిట్టింగ్ ఆన్ దిస్ సీట్ అన్న. ఎస్, యు ఆర్ కరెక్ట్ సార్, ఐఎమ్ హెల్ప్లెస్, అకార్డింగ్ టు ది గవర్నమెంట్ ఆర్డర్ ఐ ఇంప్లిమెంటెడ్ అన్నాడు. సరే, తర్వాత పెడతారంటే అది పెట్టే అవకాశం లేదన్నాడు. మరి నేను పెడతా అంటే సార్ అది నాకు పర్మిషన్ ఇచ్చే అధికారం లేదు, కలెక్టర్ ఆర్ జాయింట్ కలెక్టర్ అన్నారు. నేను వాళ్ళ దగ్గరికి పోయినా, వాళ్ళు అన్నారు సార్ మేము పెట్టుకుంటే మీరు పెట్టుకోండి, కానీ మేమేం పర్మిషన్ ఇవ్వం, మాకు ఆ పర్మిషన్ ఇచ్చే హైకోర్టు ఆర్డర్ కానీ మీ నుంచి ఉన్నది కనుక మీరు పెట్టుకోండి. తర్వాత నేను అమలాపురం పోయి ఒక మంచి విగ్రహం అంబేద్కర్ది తయారు చేసుకొని 18th 6 అంటే దట్ మీన్స్ జూలై, ఎక్కడికి తెచ్చినా జూన్ జూలై తీసుకొస్తే 18/6/2019కు తీసుకొస్తే అది కూడా ఎత్తుకపోయి పోలీసు జబర్దస్తి స్టాచ్యూని కూడా కిందికి దించనీయకుండా విత్ లారీ తీసుకుపోయి ఎత్తుకపోయారు. దాన్ని అపహరణ చేసిరని కేసు పెట్టారు. ఇవాళ దానిక మా మీద 17 మంది ఇంక్లూడింగ్ హర్ష కుమార్ మీద కూడా కేసు పెట్టారు. నేను కోర్టులో చుట్టే తిరుగుతున్నా. తిరిగి యాస్ట్ వచ్చి ఆఖరికి మా స్టాచ్యూని ఇవ్వాలంటే కోర్టు ఇచ్చింది. కానీ అది కూడా పంజగుట్టలో పెట్టనీయలేదు. ఇవాళ కూడా ఎక్కడ
గోషామైల్ లాకప్లో గోషామైల్ స్టేడియంలో లాకప్లో పెట్టారు. ఇంతకంటే అవమానం ఏంటండి? నా ఇంటి గురించి కొట్లాడినా నేను? అంబేద్కర్ అంటే దేవుడు కేవలం ఎస్సీ ఎస్సీలే కాదు, ప్రతి వారికి కూడా, ప్రతి బడుగు వర్గానికి నాయకుడు అని నేను చేశాను. అంతేకాదు ఇంకొక సంగతి చెప్తా. అదేవిధంగా ఏదైతే ఉస్మానియా బిల్డింగ్ కొత్తది కడతాని కేసీఆర్ అన్నాడు, ఇవన్నీ బాగా పడిపోతున్నాయి, కొత్త బిల్డింగ్ అంటే ఆయన 2 ఏళ్ళు అయినా కట్టకపోతే నేను పోయినా ఫిరోజ్ మన ఏం పేరు నాంపల్లి ఫిరోజ్ ఖాన్ మేము పోయినాం. పోతే దాని మీద కూడా కేసు పెట్టారు, 2వ కేసు. దాని తర్వాత ఏది మన ఖమ్మంలో కూడా నా మీద కేసు పెట్టారు. ఏది ఖమ్మంలో కేసు నంబర్ 162/2023 పెట్టారు. అక్కడ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా ధర్నా చేస్తే దాని మీద కేసు పెట్టారు. అదేవిధంగా అంబర్పేటలో రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు బహిరంగ సభ జరుగుతుంటే రోహిన్ రెడ్డి గారి క్యాండిడేట్లో నేను మీటింగ్ పెడితే ఆడ పటాకాలు కాల్చిరని దాని మీద. అంటే ఈ విధంగా నా ఒక్కరికి మీదనే కాదండి, రాష్ట్రంలో ప్రతి జిల్లాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం మా కార్యకర్తల మీద ఎన్నో కేసులు పెట్టారు. ఇవాళ మేము కేసులలో మేము ఇరుక్కుంటే ఇవాళ మరి ఇతర పార్టీలలో నువ్వే అన్నావు బీఆర్ఎస్ ఖతమైపోయింది, బీఆర్ఎస్ ఇస్ నో మోర్, దోచుకున్నారు అన్నారు. మరి దోచుకున్న వాళ్ళకు ఇవాళ మా కార్యకర్తలు బాధపడుతున్నారు. చాలా విషయాలు ఆయనకు పర్సనల్గా చెప్తామని ట్రై చేసిన, ఆయన నాకు టైం అయ్యాడు. ఏదే కానీ 1 సైడ్ వినొద్దు, నువ్వు మా మాట కూడా విను, న్యాయం చేయి అంటున్నాం. ఇప్పుడు ఏమవుతుందండి, ఒక్కొక్కరికి 2 టికెట్లు అండి, ఒక ఇంట్లో ఒకరికి 3 టికెట్లు అండి. కార్యకర్తలు బాధపడుతున్నారా లేదా? వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. ఇవాళ ఇంకొకటి ఉన్నదని నువ్వే అన్నావు, ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కడు వస్తున్నాడు. వాళ్ళు మన దగ్గర రావాలి, మనం వాళ్ళ ఇంట్లోకి పోవడం అంత న్యాయం లేదండి. నువ్వు ఒక పర్సనాలిటీ, రేవంత్ రెడ్డి యూ బికేమ్ ఏ లీడర్. 4 ఏళ్లలో ముఖ్యమంత్రి అయినా నువ్వు ఒక్కరివే. ఎంతో మంది 20 సంవత్సరాలైనా ముఖ్యమంత్రి కాలేదు. 4 ఏళ్లలో కూడా నువ్వు కష్టపడ్డావు, డబ్బులు తెచ్చినావు, మీటింగ్లు పెట్టావు. కానీ లాస్ట్లో అసెంబ్లీ ఎన్నికల వరకు సోనియా గాంధీ 6 డిక్లరేషన్ వల్ల సోనియా గాంధీ ఏదైతే తెలంగాణ ఇచ్చిన నమ్మిక మీద ఇవాళ ప్రజలందరూ మనకు ఓటేశారు. వేవ్ నడుస్తున్నది. వేవ్ నడిచినప్పుడు ప్రతి ఒక్కరు వస్తాడు మన దగ్గరికి. అంత మాత్రాన ఒరిజినల్ కాంగ్రెస్లకు అన్యాయం చేయొద్దని అడుగుతున్నా. ఒక ఫ్యామిలీలో 3 టికెట్లు, ఒక ఫ్యామిలీలో 2 టికెట్లు. నేను ఇవాళ రాజగోపాల్ రెడ్డి నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఆయన ఒక మాట మంచిగా అన్నాడు, నా భార్యకు అడుగుతున్నా కానీ నేను బీసీకి ఇవ్వని చెప్తా అంటున్నాడు. అట్లా రావాలండి, అగ్ర కులాలలో కూడా మార్పు రావాలి. ఇది సోషల్ జస్టిస్. నేను రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు నేను పోయి అడిగిన, సార్ ఎట్లా చేయాలి ఎగ్జిక్యూటివ్ అంటే అనుమతి అకార్డింగ్ టు ది సోషల్ జస్టిస్ అన్న 23 జిల్లాలు ఉంటే 12 నుంచి 13 జిల్లాలలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు వేసిన దట్ ఈజ్ హనుమంతరావు. అందుగుంచే నేను ఎప్పుడు కూడా కేంద్రంలో కూడా ఐఐఎంలో రిజర్వేషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. అయినా నేను అప్పుడు సోనియా గాంధీ దగ్గర పోయిన, మేడం వీఆర్ కమింగ్ ఫ్రమ్ ది రూరల్ ఏరియా, లోకల్ లాంగ్వేజ్, బట్ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ. అంటే ఏం చేయాలన్న, మేడం యూ పుట్ ఏ వర్డ్ టు మన్మోహన్ సింగ్, ఈ కెన్ పుట్ ఏ పార్లమెంట్ బిల్ అన్న పాస్ అయింది. ఇవాళ ఎంతో మంది ఐఐటి అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో డాక్టర్లు అవుతున్నారు. అది నా క్రెడిట్ కాదు, సోనియా గాంధీ క్రెడిట్. అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి చెప్పిన, అయ్యా సోషల్ జస్టిస్లో కేవలం ఎస్సీలకే లాభం అవుతుంది, ఎందుకంటే అంటరాని తనం మీద వాళ్ళకు ఉన్నది, మాకు జరుగుతలేదు సెపరేట్ అంటే మీరు హక్కు వారికి చెప్పి చేసిండు. ఇవన్నీ ఇంత పెద్ద నాయకుని ముఖ్యమంత్రి 2 సార్లు నా దగ్గరకు వచ్చి పోయింది. నాకు కూడా అవమానం అనండి. నువ్వు ఇవ్వకపో, కానీ ఎందుకు పెండింగ్ పెడతావు? ఎవరికో అసెంబ్లీ ఓడిపోతారు, పార్లమెంట్ ఓడిపోతారు, వాళ్ళ పేర్లు మొదలు అనౌన్స్ చేస్తావు. ఏదైనా చేసుకో, మాకు మాత్రం అనవసరం. నేను ఎక్కువ చెప్పను కానీ ఒక్కటే చెప్తా, నాకు అనిపిస్తుంది
రేవంత్ రెడ్డి గారు మీరు అప్రమత్తంగా ఉండండి. ఎవరైతే లాభం పొందినటువంటి వాళ్ళు, వంతులైనటువంటి వాళ్ళు, డబ్బు సంపాదించిన వాళ్ళు మన పార్టీలో వస్తున్నట్టే ఒకసారి ఆలోచన చేయి. ఎందుకంటే గతంలో ఒక జరిగింది, ఏది సుజనా చౌదరి, సీఎం రమేష్ వాళ్ళ మీద కేసులుంటే, ఏది మనీ క్యాష్ కేసుంటే సిబిఐ ఎంక్వైరీ జరిగేటప్పుడు బీజేపీలో ఓంగానే కేసులు క్లోజ్ అయినాయి. నాకు అనిపిస్తుంది ఇక్కడ కూడా అందరినీ పంపించి ఇది కేసీఆర్ డ్రామానా లేకుంటే నిజమా తర్వాత తెలుస్తుంది. అందరూ వస్తున్నారంటే ఎందుకు వస్తున్నారు? కేసీఆర్ పంపిస్తున్నారని నాకు డౌట్ వస్తుంది. పోన్రా, మీకు మీదికెళ్ళి ఎవడొచ్చినారని తీసుకోరా, ఇవన్నీ డ్రామాలు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారని ఏం నమ్మిక? అది ఆలోచన చేయమని చెప్పడానికి ఇప్పటికి 15 సార్లు అడిగినా నాకు ఇవ్వలేదు. కాబట్టి ఇవాళ ప్రెస్ ద్వారా చెప్తున్నా. నాకు ఏది వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పార్టీ రావడానికి నా సాయకృష్ణం కూడా ఉంది. ఇదే వేణుగోపాల్ చెప్పాడు, కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటే పోయినా, అంతకుముందు కూడా వరంగల్, ఖమ్మం అన్ని ప్రాంతాలు తిరిగిన, భువనగిరి తిరిగిన, ఆదేరు తిరిగిన. అప్పుడు నాది అవసరం ఉన్నది. ఇవాళ నాది అవసరం లేదా? నేను బడుగు నువ్వు ఎంత పాపులరో దేవుని దయతోటి నీకంటే తక్కువ ఉండొచ్చు, కానీ నేను కూడా పాపులరే. ఇది ఈ రాష్ట్రంలో కాదు, ఆంధ్రలో కూడా పాపులర్, యూపీ అయినా పాపులర్. అయితే ఓబీసీ ఎంపీస్గా ముఖ్యమంత్రి గారు నీ ఆలోచనలో మార్పు రాని దయచేసి చెప్తున్నా. ఒకటే సైడ్ నాకు అది డేంజర్. రెండు పక్కన అయిను భజన పనులు చాలా మంది అయినరు. నీకు భజన చేస్తే పార్టీకి నష్టం జరుగుతుంది. ఇప్పటికన్నా భగవంతుడి నీ ఆలోచనలో మార్పు రాని, పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేయకుండా ప్రతి దగ్గర కూడా బాధపడుతున్నారు. ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు సమయమే ఇయ్యవు. ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళకు సమయం ఇస్తున్నావు. అది కాదండి, వాడు మన దగ్గర రావాలి, కానీ మనం వాళ్ళ ఇంట్లోకి పోవడం ఏంటండి? నీ పర్సనాలిటీ నువ్వే తగ్గించుకుంటున్నావు అనేది నా ఉద్దేశం. వాళ్ళు నీ దగ్గర రావాలి. ఎవరు పర్సనాలిటీ, నీది ఒక పర్సనాలిటీ ఉంది ముఖ్యమంత్రిగా. వాళ్ళు నీ దగ్గరకు వచ్చే వాళ్ళు నువ్వే వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళకు కూడా పదవులు ఇస్తే కార్యకర్త జీర్ణించుకోలేడు. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్ప. ఇప్పటికన్నా నీలో మార్పు రావాలని కోరుతున్నా, సామాజిక న్యాయం జరగాలని కోరుతున్నా. రాజగోపాల్ రెడ్డి అంటున్నాడు ఒక బీసీకి ఇవ్వంటున్నాడు, అక్కడ నన్ను బీసీకి ఇచ్చి న్యాయం చేయమని కోరుతున్నా. ఇది నీకు వ్యతిరేకం కాదు. నీ ఆలోచనలో మార్పు రావాలని, నీ కేవలం భజన పనులకే ఇంపార్టెన్స్ అవతల జనాన్ని కూడా కలిస్తే నీకు న్యాయం ఇప్పుడే తెచ్చింది. అక్కడ ఏది బయట ధర్నా జరిగింది, ఒక మండల అధ్యక్షుడు తీసేస్తే ప్రజలలో ఎంత మార్పు వచ్చింది చూడు. ఎందుకు వచ్చింది? దానిక మాకు అన్యాయం చేస్తారా అంటున్నారు. కొందరు బాధపడి ఊరుకుంటారు, కొందరు ఎదిరిస్తారు. దానివల్ల పార్టీకి నష్టం జరుగుతుందని చెప్తున్నా. దయచేసి కేసులన్నీ విత్డ్రా చేయండి తొందరగా. ఎన్ని రోజులు తిరగాలి కోర్టుల చుట్టూ? 15 మంది ఉన్నాం. నేను 20,000 కోర్టు నన్ను నాన్ బెయిలబుల్ పెడితే ఆ జడ్జి గారు నాకు 20,000 పెనాల్టీ అంటే 15 మందికి డబ్బులు కట్టి బయటకు వచ్చిన. ఎన్ని రోజులు తిరగాలండి కోర్టుల చుట్టూ? ఎన్ని రోజులు? నేనే కాదు, ప్రతి జిల్లాలలో ఇలాంటి కేసులు ఉన్నాయి రాష్ట్రంలో. అప్పుడు గతంలో ఇందిరా విజయరత్నం మీద తిరిగినప్పుడు అప్పుడు కూడా కేసులు అయితే రావడంతో చెన్నారెడ్డి గారు అన్ని కేసులు తీశారు. అదేవిధంగా కేసులు తీయమని, మీలో ఆలోచనలో మార్పు రావాలని, ఇదొక కాన్స్పిరసీ జరుగుతున్నది. దాన్ని నువ్వు గమనించు. ఎవడైతే ఇంత లాభపడి మన పార్టీలో వస్తుందంటే ఇదేదో పెద్ద కాన్స్పిరసీ జరుగుతుంది. మళ్ళీ వీళ్ళు ఉంటారని ఏమి నమ్మిక అనేది నా ఉద్దేశం. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పేది లేదు. నీలో మార్పు రావాలని భగవంతుని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.